ఇంత సింపుల్గా కారం పొడి అనమాట, శనక్కాయల పొడి కూడా అంటారు కొన్ని ఛానల్స్లో. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా చేసుకున్నారంటే ఉప్మాలోకి అన్నిట్లలోకి బాగుంటుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అన్నిట్లలోకి భలే ఉంటుంది ఉప్మా చిచి ఈ పొడి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపించబోతాను అనమాట. శనక్కాయల పొడి, కారం పొడి, మిరప్పొడి. మేమైతే మిరప్పొడి అంటాం, శనక్కాయల పొడి అంటాము, ఇంకా చాలామంది కారం పొడి అని కూడా అంటారు. ఇది ఉప్మాలోకి, పొంగల్లోకి, చపాతి, పూరి, అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది సంగతి. మమ్మీ అయితే తీసుకుంది ఇంగ్రీడియంట్స్. శనక్కాయలను అయితే వేయించి పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం కారాన్ని కూడా కొంచెం వేడి చేసుకోవాలా, కొంచెం ఉప్పు, కొన్ని తెల్లవాయిలు, కొంచెం బెల్లం ముక్క అనమాట. ఈ కొన్నిటితోనే రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ కూడా చెప్తుంది. మా మమ్మీతో చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తాను? శనక్కాయల పొడి ఏమంటారు మనం, మిరప్పొడి అట్లా అంటాం. ఆ సౌండ్ చేస్తే వినపడదు. ఉండు ఓ నిమిషం, పని చేసి తట్టుకోలేకపోతాను. శనక్కాయల పొడి చేస్తున్నావు. ఏమేమి కావాలా? శనక్కాయలు చెప్పు. కారం కొంచెం వేయించుకోవాలి కదా లాస్ట్లో. తెల్లవాయిలు, బెల్లం, ఉప్పు, ఈ కొన్నిటితోనే అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు శనక్కాయలు మమ్మీ పొట్టంతా తీసేసుకొని, మమ్మీ మిక్సీ పెట్టదనమాట, రోట్లో దంచుతుంది, బాగా టేస్ట్ వస్తుంది అని, బాగా గుల్లగా ఆయిల్ అంతా. సో ఇంకా ఇవి చెరుక్కున్నాక దంచేసి చూపిస్తా, ఓకేనా? ఓకే. చూడండి మమ్మీ స్టార్ట్ చేసేసింది. రోట్లో అయితే శనక్కాయలు బాగా చెరుక్కొని వేసుకుందనమాట. ఇవి ఎట్లా దంచుకోవాలి, మనం నున్నగా దంచుకోవాలి కదా. ఒకసారి మమ్మీని షూట్ చేస్తాను అమ్మా. సో ఇవి దంచుకునే వరకు వెయిట్ చేద్దాము. ఒక 5 minutes అయినా పడుతుంది, ఓకేనా? నెక్స్ట్ వేసుకునేటప్పుడు చూపిస్తాను. వేసుకో. ఇప్పుడు ఏమేమి వేసుకుంటావు? ఏంది ఉప్పు ఒకటి వేసుకుంటే, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెమే కాదు, దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. రోట్లో సాల్ట్ కూడా వేసుకుని దంచుకోవాలి, ఓకేనా? దంచిన తర్వాత చూపిస్తాను. చూడండి శనక్కాయలు దంచుకున్నాం కదా, ఇప్పుడు కారం పొడి వేసుకోవాలన్నమాట. మనం ఇంతకుముందు శనక్కాయలు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం పొడి వేసుకొని దంచుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. నున్నగా దంచుకోవాలా, బాగా ముద్దగా ఆయిల్ అనేది బయటకు వస్తే అద్దరిపోతుంది పొడి, సరేనా? ఇంకా నెక్స్ట్ బెల్లం, తెల్లవాయిలు లాస్ట్లో వేసుకోవాలి, ఓకేనా? చూపించేస్తాను, ఓకేనా? వెయిట్ చేయండి. చూడండి పొడి అయితే ఆల్మోస్ట్ దంచేసింది మమ్మీ. ఇప్పుడు తెల్లవాయిలు, కొంచెం బెల్లం ముక్క వేసుకొని దంచితే ఒకసారి చూడండి, కలర్ ఎంత బాగుంది కదా. ఇంకా వీడియోలో ఇప్పుడు నైట్ అయిందనమాట, ఈవినింగ్ 7:30 అట్లా. సో కాబట్టి మేము లైటింగ్ సరిగ్గా లేదు, లేకుంటే అద్దరిపోతుంది. దంచిన తర్వాత మీకు చూపిస్తాను. అసలు స్మెల్ కూడా భలే వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మమ్మలు, నానమ్మలు దంచేవారు ఇట్లాంటి పొడిని. ఇప్పుడు అందరూ మిక్సీ పట్టేస్తారు, కానీ ఇట్లా రోట్లో దంచుకోండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చూస్తున్నారు కదా, మమ్మీ కష్టపడి దంచుతుంది టేస్ట్ ఉండాలని, ఓకేనా? దంచిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే మనం ఉప్మాలోకి ఆనియన్స్, టమాటా అన్నీ కట్ చేస్తున్నాము. నాతోనే కట్ చేపిస్తుంది మా మమ్మీ. వీడియో తీసుకుంటా అంటే ఏదో ఒకటి పని చెప్తుంది అనమాట. పని చేస్తేనే మా మమ్మీ వీడియో ఇస్తుంది. సో ఉప్మా కోసం పొడి దంచుతుంది. ఇంక ఇప్పుడైతే ఉప్మా చేస్తాను, ఓకేనా? వేడివేడిగా ఈ చల్లగాలికి ఉప్మా బాగుంటుంది కదా. ఇంకా ఉప్మా రెసిపీ ఏం చూపించాను, ఓన్లీ పొడి రెసిపీ ఒకటే చూపిస్తా. ఆల్మోస్ట్ 90% అయిపోయిందనమాట. ఇంకా మన ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా ఎవరైనా చూడకపోతే అవి చూసేయండి, చాలా బాగుంటాయి. అంతా హోమ్ కుకింగ్ అనమాట, న్యాచురల్గా, హెల్తీగా, బయట తినకోకుండా. సో అది సంగతి. మన ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పొడిని అయితే మమ్మీ దంచుతుంది, దంచిన తర్వాత చూపించేస్తాను, ఓకేనా? సో అయిపోయిందా మమ్మీ పొడి? ఓకే, పొడి దంచడం అయితే అయిపోయింది. ఇగో ఇట్లా ఉంటలు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకే మా మమ్మీ ఇట్లా దంచుతుంది అనమాట పొడిని. ఒక్క నిమిషము చూడండి. పొడి అయితే మా మమ్మీ ఇంకా తీసేసుకుంటుంది. తీసేసుకో మమ్మీ. స్మెల్ అయితే అద్దిరిపోయింది అనమాట. ఇంత సింపుల్గా మిక్సీ పట్టుకున్నారంటే టేస్ట్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ కదా మమ్మీ. మా మమ్మీ అయితే ఎప్పుడు ఎక్కువ రోట్లోనే దంచుతుంది, ఆ టేస్ట్ అనేది బాగుండాలనేసి.
మళ్ళీ క్లీన్ చేసుకో ఫస్ట్ ఎత్తు. ఇటు సైడ్ తిరుగు, గిన్నె పట్టుకొని. సర్లే పట్టు. తిరుగు మమ్మీ, ఇటు సైడ్ నీట్గా తిరుగు, స్ట్రైట్గా తిరుగు. ఓకే చూపి. నీట్ ఒక సైడ్కున్నావు, ముందుకు తిరుగు. ఇట్లా దాన్ని ఏదో అంటారు చూడు, అట్లా. ఓకే, పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఇంకా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత సింపుల్గా కారం పొడి అనమాట, శనక్కాయల పొడి కూడా అంటారు కొన్ని ఛానల్స్లో. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా చేసుకున్నారంటే ఉప్మాలోకి అన్నిట్లలోకి బాగుంటుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తినచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. బాయ్ బాయ్. చూడండి ఎంత టేస్టీ ఎమ్మి శనక్కాయల పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంత సింపుల్గా పొడిని ఎవరైనా చేసేసుకోవచ్చు, అన్నిట్లలోకి భలే ఉంటుంది ఉప్మా. చిచి ఈ పొడి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. చూడండి దీన్ని ఇట్లా స్టోర్ అయితే చేసేసుకుంటాం అనమాట. అట్లీస్ట్ 20 days 1 month కూడా వచ్చేది ఓల్డ్ డేస్లో. ఇట్లా మేము రోట్లో అయితే దంచుకుంటాం, అక్కడక్కడ శనక్కాయలు తగ్గడం చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఎండ్ చెప్పేసిన, అయినా ఎందుకో తీయాలనిపించి తీసిన అనమాట. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.